జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలు నగరంలో జనసేన పార్టీ కార్యాలయం నందు కర్నూలు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హర్షద్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ శనివారం కర్నూలు నగరంలోని స్థానిక రాజవిహార సర్కిల్ నందు గల అంబేద్కర్ భవన్ నందు కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన మరియు తెలుగుదేశం పార్టీల సమన్వయంతో విస్తృత కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకులు హర్షద్, అలాగే తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీజీ భరత్ విచ్చేయుచున్నట్లు తెలియజేశారు. కావున కర్నూలు నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలు, జన సైనికులు, అలాగే వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్తలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం. రేపు జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం, కార్యకర్తల ఆత్మీయ సమావేశం అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురహంకారానికి దీటుగా ఎన్నికలకు రేపు 24 రాబోయే ఎన్నికలకు దీటుగా ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడం కోసం జనసేన పార్టీ కర్నూలు నియోజకవర్గంలో జన సైనికులందరితో పాటు కలిసి రేపు అంబేద్కర్ భవన్లో కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే ఆ సమావేశంలో, ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలో చేపట్టబోయే కార్యక్రమాల్ని, అలాగే ప్రజల సమస్యలపై పోరాడడానికి రేపు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు, అలాగే మీడియా ఛానల్స్ వాళ్ళందరూ కూడా రేపు కార్యక్రమానికి రావాల్సిందిగా, అలాగే జన సైనికులు అందరికీ కూడా మా తరఫు నుండి ఇవే మా స్వాగత సుమాంజలు. అందరి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. రేపు అనగా శనివారం 30వ తారీఖున ఉదయం 11 గంటలకు రాజువారి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో జనసేన కార్యకర్తల మరియు నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ బలోపేతం కోసం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కోసము రేపు మా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి భవిష్యత్తులో రాబోయేటువంటి ఎలక్షన్స్లో మా నాయకులను, అదేవిధంగా జన సైనికులను సిద్ధం చేసుకోవడానికి రేపు ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి మా పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ హర్షద్ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశము కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ టీజీ భరత్ గారు విచ్చేస్తున్నారు. కావున కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ మీటింగ్ను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.